అందరికీ నమస్కారం. ఎంఎస్ హరివిలు వ్లాగ్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ధనత్రయోదశి గురించి తెలుసుకుందాం. ధనత్రయోదశిని దాన త్రయోదశి అని కూడా పిలువబడుతుంది. దీపావళి పండుగకు ఇది మొదటి రోజు. దాన త్రయోదశి అంటే కేవలం దానం చేసే రోజు కాదు. ఇది మన జీవితంలో వెలుగు, ఆరోగ్యం, ఐశ్వర్యం తెచ్చే ఒక పవిత్ర తిథి. మరి ఈరోజు గొప్పతనం ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు దానవులు కలిసి అమృతం కోసం సముద్ర మథనం చేశారు. అప్పుడు అనేక దివ్య వస్తువులు బయటికి వచ్చాయి. లక్ష్మీదేవి, ఐరావతం, కౌస్తుభమని, చివరక బంగారపు కాంతిలో ధన్వంతరి దేవుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో అమృత కలశము, అలాగే ఆయుర్వేద శాస్త్రము వచ్చాయి. ఆ రోజు త్రయోదశి కావడంతో దానినే ధన్వంతరి జయంతిగా కూడా పిలుస్తారు. ధన్వంతరి అంటే మహావిష్ణువు అవతారంగా పుట్టి రోగ నివారణ మరియు ఆయుర్వేద వైద్య శాస్త్రానికి మార్గదర్శకుడు అయ్యాడు. మన ఆరోగ్యాన్ని, శక్తిని, సుఖ సంతోషాన్ని పొందాలంటే ధన్వంతరి ఆశీర్వాదం ఎంతో ముఖ్యమే. ఈ ధన్వంతరి జయంతి నాడు మీ కుటుంబానికి ఆరోగ్యం, శాంతి మరియు సంపద నింపాలని కోరుకుంటున్నాం. ఈ రోజున దీపం వెలిగించి సత్యభావంతో దానం చేసే వారికి ఆరోగ్యము, ఐశ్వర్యము ఎప్పటికీ తగ్గవు. అయితే ఈ రోజు వెనుక ఇంకో చిన్న గుప్త కథ కూడా ఉంది. ఒక పేద వితంతువు తన దగ్గర ఉన్న నూనెతో దేవుడికి దీపం వెలిగించింది. ఆమెకు అప్పుడే యమధర్మరాజు ప్రత్యక్షమై, నీ దీపం వెలుగులో నీ పాపాలు పోయాయి, నీ వంశం ఇంకా నరకం చూడదు అని ఆశీర్వదించారు. అప్పటి నుండి ధనత్రయోదశి రోజు యమదీపం వెలిగించే ఆచారం కూడా మొదలైంది. అంటే ధనత్రయోదశి నాడు శాంతి కోసం యమదీపం వెలిగిస్తారు, ధన్వంతరి దేవుడిని ఆరాధిస్తారు, పేదవారికి ఆహారం, వస్త్రం లేదా ధనం దానం చేస్తారు. ఇక్కడ దానం అంటే కేవలం ఇవ్వడం కాదు, అది మన హృదయంలోని కరుణ వెలుగును పంచడం. ఈ రోజున చేసే దానం అక్షయ దానం, అంటే ఆ పుణ్యం ఎప్పటికీ తగ్గదు, మన జీవితంలో శుభం ఎప్పటికీ కొనసాగుతుంది. కాబట్టి ధనత్రయోదశి నాడు ఒక దీపం వెలిగిద్దాం, అలాగే ఒక మంచి పని చేద్దాం, ఒకరికి సహాయపడదాం, దైవానుగ్రహాన్ని పొందుదాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఎంఎస్ హరివిలు వ్లాగ్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.